బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే మంత్రులు అలాగే మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం పార్లమెంట్ కార్యాలయంలోనే ఈ సమావేశం జరగబోతోంది. మున్సిపల్ ఎన్నికలే ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమైపోతోంది. నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. మరి కాసేపట్లోనే ఎస్ఈసి ఫైనల్ లిస్ట్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగ ప్రచార సభలు నిర్వహించాలి, అలాగే రెబెల్స్ బెడద నుంచి ఎలాగ పార్టీని ఇది చేసుకోవాలి, మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇతర మంత్రులు అలాగే మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ అలాగే అందరితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే కీలక భేటీని నిర్వహించబోతూ ఉన్నారు. తను నిర్వహించే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. 4 రోజులు 5 రోజుల పాటు ప్రచారాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతూ ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా మరి కాసేపట్లోనే కీలక భేటీ జరగబోతోంది. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు వాసు. సుమతి, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పార్లమెంటు కార్యాలయంలో కూడా మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ భేటీకి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. అంటే ఇప్పటిదాకా ఇటీవల కాలంలో కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన 2 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా ఆయన వరుసగా జూమ్ మీటింగ్లతో పాటు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఫైనల్గా మంత్రులతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత రేపటి నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో బహిరంగ సభలో పాల్గొంటారు. వరుసగా మరో 5 మొత్తం 6 బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నివాసం సమీపంలో ఉన్నటువంటి ఆయన పార్లమెంటు కార్యాలయంలో కూడా మంత్రులతో భేటీ కాబోతున్నారు. అంటే ఇప్పటిదాకా పార్టీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్ అభ్యర్థులతో పాటు ఇతర మెంబర్లకు సంబంధించి ఏ విధంగా ఎన్నిక చేశారు, సామాజిక పరంగా కూడా ఏ విధంగా సీట్ల కేటాయింపు జరిగింది, గెలుపు గుర్రాలు అంటే ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే కార్యకర్తలకి టికెట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి మేయర్ల ఎంపికకు సంబంధించి కూడా ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేశారు, వాళ్లకు ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి. మరోపక్క రెబల్స్ బెడద ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉంది ఆ యొక్క టికెట్లకు సంబంధించి. కాబట్టి బీఫామ్లు అంటే ఈ రోజుతో నామినేషన్లు ముగిసినటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది రెబల్స్ ఇంకా విత్డ్రా చేసుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి బీఫామ్లు ఇవ్వాలి, ఎవరైతే రెబల్స్గా వేసినటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళని ఏ విధంగా బుజ్జగించాలి, ఖచ్చితంగా కూడా ఒకరిద్దరు పోటీ చేస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా కూడా రెబల్స్ని బుజ్జగించే ప్రయత్నాలు సాగించాలి. ఎందుకంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రెబల్స్ కారణంగా కూడా ఎక్కువ స్థానాలు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితి మున్సిపల్ ఎన్నికలు, ఎందుకంటే ఇది పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కాబట్టి దీంట్లో ఇక్కడ ఉండే జనాభాకు సంబంధించి కూడా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏం చేశారు, తమ మున్సిపాలిటీకి కానీ తన ఉన్నటువంటి కార్పొరేషన్లకు కానీ ఎలాంటి అభివృద్ధి ప్రభుత్వం చేయబోతూ ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానికంగా ఏదైతే మేనిఫెస్టోని సిద్ధం చేసుకోవాలి, స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని చెప్పాలి. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు సంబంధించి చెప్పాలనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. 90% మున్సిపల్ సీట్ల గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. కాబట్టి మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా ఇది ఖచ్చితంగా కూడా రెఫరెండంగా మారబోతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల లక్ష్యాలను బట్టి మంత్రులకు స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అవసరమైతే ఈ ఎన్నికలలో ఓడిపోతే మంత్రులకు మైనస్ పాయింట్లు అంటూ కూడా ఇప్పటికే లీక్ లిస్టుల సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి ఆయన ఉన్నటువంటి ఇన్ఛార్జి పార్లమెంటు పరిధే కాకుండా ఆయన సొంత జిల్లాలో కూడా గెలుపుకు సంబంధించి పనిచేయాలి. పూర్తి బాధ్యత ఎవరైతే గెలిచినా ఓడినా కానీ ఆ జిల్లా మంత్రి లేదా ఇన్ఛార్జి మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫైనల్గా
ఏ విధంగా ఎన్నికల గెలుపుకు ఎవరెవరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం, ఎన్ని మున్సిపాలిటీలు గెలవబోతున్నాం అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం అడిగి తెలుసుకుంటారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఆయనకున్నటువంటి రిపోర్ట్లు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏదైతే సర్వే నివేదికలు కావచ్చు ఏం చెప్తా ఉన్నాయో మంత్రులకు మరొకసారి ఎక్కడైతే పార్టీ వీక్ ఉంది, ఎక్కడైతే ఓడిపోయే అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎక్కడ బలంగా ఉన్నాయి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలిచే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలపైన ఒక కన్నేసి ఉంచాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఫోకస్ చేయాలని కూడా వాళ్ళకి ఇప్పుడిప్పుడే మంత్రులు అందరూ కూడా ఒక్కొక్కరు నివాసానికి చేరుకుంటున్నారు. అక్కడ మరి కాసేపట్లోనే కీలక భేటీ జరగబోతోంది.